ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. వరలక్ష్మి వ్రత కథ. అందరూ అక్షితలు చేతపట్టుకొని నేను చెప్పిన ఈ కథను వినుట ఆరంభించవలెను. సకల ముని గణములతో కూడి రమ్యమై ఉన్న కైలాస పర్వత శిఖరమున నానా విధములగు మనులు చిక్కినదియు, పాటలాలు, అశోకాలు, సురపానాలు, ఖర్జూరాలు, పొగడలు మొదలగు పెక్కు వృక్షములతో కూడినదియు, కుబేరుడు, వరుణుడు, ఇంద్రుడు మొదలగు దిక్పాలకులను, నారదుడు, అగస్త్యుడు, వాల్మీకి, పరాశరుడు మొదలగు ఋషులకు ఉండు కల్పవృక్షము చేరువ రత్నమయమైన సింహాసమునందు ఇంపుగా కూర్చుండి జనులకు సుఖాలను కలిగించువాడైన శంకరుని చూచి పార్వతీదేవి కడ మదము నొంది సకల లోకాలు నేలుచూ సకల భూతాల యందు దయగలిగినట్టి ఓ నాదుడా, రహస్యమైనదియు పావనమైనదియు అగు ఒక శుభవ్రతము నాకు తెలుపుము అని లోకాల మేలు కోరినదై అడిగెను. అంతటా ఆ ఈశ్వరుడు పార్వతీతో ఇట్లు అనెను. ఓ పార్వతీ, వ్రతాలలోకెల్లా ఉత్తమమైన వ్రతము ఒకటి ఉన్నది. అది సకల సంపదలకు మూలమైనది. శీఘ్రముగా పుత్ర పౌత్రాదులను ఇచ్చునది. ఈ వ్రతము వరలక్ష్మీ వ్రతము అని అందురు. ఈ వ్రతమును శ్రావణ మాసమునందు పూర్ణిమకు ముందుగా వచ్చడి శుక్రవారము నాడు ఆచరించవలెను. ఓ పార్వతీ, వ్రతము చేసిన స్త్రీకి కలుగు పుణ్యఫలము చెప్పెదము వినుము అని పార్వతికి పరమేశ్వరుడు చెప్పగా, ఆ పార్వతీదేవి శంకరుని చూచి, నాథ, ఆ వ్రతము ఏ విధముగా చేయవలను? ఆ వ్రతమును చేయు విధములో ఏ దేవతను కొలువవలేను? ఆ వరలక్ష్మీ దేవి ఇంతకు ముందు ఎవరు ఆరాధించిరి? ఆమెను సంతోషపెట్టిరి అని అడుగగా ఈశ్వరుడు పార్వతీదేవితో ఇట్లు అనెను. ఓ దేవి, పావనమైన వరలక్ష్మీ వ్రత ప్రభావము చెప్పెద ఆలకింపుము. బంగారు ప్రాకారాలతోనూ బంగారుమయమగు పొడిండ్లతోనూ కూడి సకల భూషణములచే సింగారింపబడిన కుండినమను పేరుగల పట్టణము ఒకటి ఉండెను. ఆ పట్టణమందు చారుమతి అను పేరుగల బ్రాహ్మణ స్త్రీ ఒకటి ఉండెను. ఆమె భర్త యందు భక్తి కలిగి అత్తమామల శుశ్రూష సలుపుచుండెను. ఆమె అన్ని పనులు చేయగలదు, అన్ని శాస్త్రాలు చదివినది, ఎల్లప్పుడూ ఇంపుగా మాట్లాడునది. నిర్మలమైన మనస్సు గల ఆ చారుమతీదేవికి లక్ష్మీదేవి స్వప్నమునందు ప్రత్యక్షమై, ఓ మంగళకరురాలా, రమ్ము, నీకు మేలయ్యడు. వరలక్ష్మీదేవి వచ్చినది. శ్రావణ మాసమున పున్నము కావచ్చు శుక్రవారమున నన్ను పూజించుము, నీకు కోరిన వరంబు ఒసంగెదను అని చెప్పగా, చారుమతీదేవి ఆ స్వప్నందే ఆ వరలక్ష్మీదేవిని ఎక్కువ సంతసముతో, జగముల కన్నతల్లివి, పుణ్యస్వరూపురాలు, శరణుజొచ్చిన వారిని కాపాడుదానవు, ముల్లోకాలచే కొనియాడదగిన దానవు, విష్ణువు యొక్క వక్షస్థలమునందు ఉండుదానవు. ఓ దేవీ, నీవెవని కటాక్షమున చూతువో ఆ మానవుడే పుణ్యాత్ముడు. అతడే సుగుణములతో కూడినవాడు, అతడే కొనియాడదగినవాడు, అతడే సుగుణములతో కూడినవాడు, అతడే ఆలుబిడ్డలు కలవాడు, అతడే శూరుడు, అతడే పండితుడు. ఓం
హరిప్రియురాలా, ఇతరములైన పెక్కువేల జన్మలలో ఎంతో పుణ్యము చేసితును, అట్లు కాని ఎడల మీ పాదార విందముల దర్శనము నాకబ్బునా అని వరలక్ష్మీదేవిని బహువిధములుగా స్తోత్రము చేసెను. ఆ వరలక్ష్మీదేవియు ఆ చారుమతిచే స్తోత్రం చేయబడినదై ఆ చారుమతికి పెక్కు వరములను సంగి అంతర్ధానము అయ్యెను. చారుమతియు స్వప్నము నుంచి వచ్చిన పిమ్మట పరుండి నిద్రపోవక మేల్కుండి సూర్యోదయమైన తర్వాత తన స్వప్న వృత్తాంతమును తన బంధువులకు తెలిపెను. బంధువులను, చారుమతి, నీ స్వప్నము బాగుగా ఉన్నది, మంచిది, మనమందరము అలాగే చేయుదుము అని నిశ్చయించుకొని శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారము ఎన్నడు వచ్చునా అని ఎదురు చూచుచుండిరి. వారి అదృష్టవశమున వరలక్ష్మి వ్రత దినము ప్రాప్తింపగా ఆ స్త్రీలు మనస్సులయందు విచారాలు మాని పరిశుద్ధముగా స్నానము చేసి వింత వింతలైన బట్టలను కట్టి కొత్త బియ్యముతోనూ మరీగుళ్లతోనూ నిండిన పూర్ణ కుంభమునందు వరలక్ష్మీదేవిని ఆవాహనము చేసి చారుమతి మొదలగు వారందరూ భక్తితో పూజలు సలిపిరి. పద్మాననే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియే దేవి సుప్రీత భవ సర్వదా అను శ్లోకము చెప్పి ఆ వరలక్ష్మీదేవిని ఆహ్వానము చేసి చారుమతి మొదలగు వారందరూ భక్తితో పూజలు సలిపిరి. పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియే దేవి సుప్రీత భవ సర్వదా అను శ్లోకము చెప్పి వరలక్ష్మీదేవిని ఆవాహనము చేసి మరియు కల్పమునందు చెప్పబడిన ప్రకారము షోడశోపచారాలు పూజలను చేసి కుడి హస్తమందు తోరమును కట్టుకొని నేతితో చేయబడిన భక్ష భోజ్య శోష్య లేహ్య పానీయాది సకల విధ పదార్థాలను నివేదన చేసి నిష్ఠగల ఒక ముసలి బ్రాహ్మణునకు 12 భక్షాలు దక్షిణ తాంబూలాదులతో వాయనమిచ్చి ఆ దేవి సన్నిధానమున తాము నివేదన చేసినట్టి భక్ష భోజ్య శోష్య లేయాది సకల పదార్థాలతో కూడిన అన్నమును తనివి తీరా భుజించిరి. ఆ తరువాత ఆ వరలక్ష్మీదేవి